నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. భారతదేశ పౌర విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ హెలికాప్టర్ రవాణాను మరింత సురక్షితంగా, వేగవంతంగా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ లేదా పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ అత్యాధునిక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి హెలిపోర్ట్లో అమలు చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం భారత విమానయాన చరిత్రలో ఒక కీలక మైలురాయిగా మారింది. ఇప్పటి వరకు విమానాల కోసం మాత్రమే ఎక్కువగా వినిపించిన అత్యాధునిక నావిగేషన్ టెక్నాలజీ ఇప్పుడు హెలికాప్టర్ సేవల్లో కూడా ప్రవేశించడం వల్ల భవిష్యత్తులో అత్యవసర సేవలు, వైద్య రవాణా, విపత్తు నిర్వహణ, పర్యాటకం, కార్పొరేట్ విమానయానం, తీర్థయాత్రలు, ప్రాంతీయ కనెక్టివిటీ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా పిన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ అనే ఈ విధానం సాధారణ రన్వే ఆధారిత ల్యాండింగ్ సిస్టమ్ కాదు. ఇది అత్యాధునిక శాటిలైట్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ. సాధారణంగా విమానాలు లేదా హెలికాప్టర్లు దిగడానికి ఎయిర్పోర్ట్లో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అంటే ఐఎల్ఎస్, విఓఆర్, డిఎంఈ వంటి భూమిపై ఏర్పాటు చేసే నావిగేషన్ పరికరాలు అవసరమవుతాయి. అయితే దేశంలోని చాలా హెలిపోర్ట్లు, కొండ ప్రాంతాలు, దూర ప్రాంతాలు, అత్యవసర ల్యాండింగ్ ప్రాంతాల్లో ఇలాంటి ఖరీదైన వ్యవస్థలు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా హెలికాప్టర్ను అత్యంత ఖచ్చితత్వంతో నిర్దిష్ట స్థానానికి సురక్షితంగా తీసుకువచ్చే విధానమే పిన్స్. అంటే భూమిపై భారీ మౌలిక సదుపాయాలు లేకుండానే అత్యాధునిక శాటిలైట్ నావిగేషన్ సహాయంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. ముఖ్యంగా దట్టమైన పొగమంచు, భారీ వర్షం, తక్కువ విజిబిలిటీ, కొండ ప్రాంతాలు, అడవులు వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పైలట్ కు సరైన మార్గదర్శకత్వాన్ని అందించడం ఈ వ్యవస్థ యొక్క ప్రత్యేకత. ఈ సాంకేతికతను భారత విమానాశ్రయాల అథారిటీ అభివృద్ధి చేసింది. దీర్ఘకాల పరిశోధన, భౌగోళిక విశ్లేషణ, శాటిలైట్ డేటా, విమాన భద్రతా ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని ఉండవల్లి హెలిపోర్ట్ కు ప్రత్యేక పిన్స్ విధానాన్ని రూపొందించారు. అనంతరం డీజీసీఏ దీనిని సమగ్రంగా పరిశీలించి అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించిన తర్వాత అధికారికంగా ఆమోదించింది. దీంతో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ వ్యవస్థగా ఉండవల్లి హెలిపోర్ట్ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భారత హెలికాప్టర్ సేవల్లో ఇది కొత్త యుగానికి నాంది పలుకుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి సాంకేతికతను భారతదేశంలో అమలు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, భద్రత, సామర్థ్యం, అన్ని వాతావరణ పరిస్థితుల్లో సేవల అందుబాటు పెంచడంలో పిన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని హెలిపోర్ట్లకు కూడా ఈ వ్యవస్థను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ పిన్స్ విధానం ఎందుకు అంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం హెలికాప్టర్ సేవలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. సాధారణంగా హెలికాప్టర్లు విజువల్ ఫ్లైట్ రూల్స్ ప్రకారం ఎక్కువగా ప్రయాణిస్తాయి. అంటే పైలట్ కళ్లతో నేల, కొండలు, భవనాలు, వాతావరణాన్ని గమనిస్తూ హెలికాప్టర్ని నడుపుతాడు. కానీ మేఘాలు, పొగమంచు, వర్షం, రాత్రి సమయం వంటి పరిస్థితుల్లో విజిబిలిటీ తగ్గిపోతుంది. అలాంటి సందర్భాల్లో ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయి. చాలా సార్లు అత్యవసర వైద్య సేవలు కూడా వాతావరణం కారణంగా ఆలస్యమవుతాయి. పిన్స్ వ్యవస్థలో మాత్రం శాటిలైట్ మార్గదర్శకత్వంతో హెలికాప్టర్ సురక్షితంగా లక్ష్యస్థానానికి చేరుకోగలుగుతుంది. దీంతో ప్రయాణ భద్రత గణనీయంగా పెరుగుతుంది. అత్యవసర వైద్య సేవల పరంగా చూస్తే ఈ టెక్నాలజీ అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, స్ట్రోక్, అవయవ మార్పిడి వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. హెలికాప్టర్, అంబులెన్స్ సేవలు వేగంగా అందుబాటులోకి రావాలంటే అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా ల్యాండింగ్ సాధ్యమవ్వాలి. పిన్స్ వ్యవస్థ వల్ల రాత్రి సమయంలోనూ తక్కువ విజిబిలిటీ ఉన్నప్పటికీ వైద్య హెలికాప్టర్లు సురక్షితంగా రోగుల్ని తరలించగలవు. దీంతో వేలాది మంది ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయి. విపత్తు నిర్వహణలో కూడా ఈ సాంకేతికత ఎంతో కీలకం. వరదలు, భూకంపాలు, తుఫానులు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో భూమార్గాలు పూర్తిగా దెబ్బతింటాయి. అటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్లే ప్రధాన రవాణా మార్గంగా మారుతాయి. అయితే చెడు వాతావరణం కారణంగా చాలా సార్లు సహాయక చర్యలు నిలిచిపోతాయి. పిన్స్ వ్యవస్థ అమలులో ఉంటే సహాయక బృందాలు, ఆహారం, మందులు, వైద్య సిబ్బందిని వేగంగా ప్రమాద ప్రాంతాలకు చేర్చడం మరింత సులభమవుతుంది. పర్యాటక రంగంలో కూడా దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. భారతదేశంలో హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ దీవులు, అడవి ప్రాంతాలు, సముద్ర తీరాలు, చారిత్రక ప్రదేశాలకు హెలికాప్టర్ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కేదార్నాథ్, అమర్నాథ్, వైష్ణోదేవి, తిరుమల, శబరిమల వంటి పుణ్యక్షేత్రాలకు హెలికాప్టర్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. పిన్స్ వ్యవస్థతో ఈ సేవలు మరింత సురక్షితంగా, నమ్మకంగా మారుతాయి. వాతావరణ సమస్యల వల్ల జరిగే రద్దులు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఆఫ్షోర్ ఆపరేషన్ లో కూడా పిన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. సముద్రంలో ఉన్న చమురు, సహజ వాయువు ప్లాట్ఫామ్లకు సిబ్బందిని తరలించేందుకు హెలికాప్టర్లను విస్తృతంగా ఉపయోగిస్తారు. సముద్రంపై వాతావరణం తరచుగా మారుతూ ఉండడంతో ల్యాండింగ్ క్లిష్టంగా మారుతుంది. శాటిలైట్ ఆధారిత ఈ వ్యవస్థ వల్ల ఆఫ్షోర్ ఆపరేషన్లు మరింత సురక్షితంగా నిర్వహించవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా, కెనడా, బ్రిటన్, నార్వే, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే పిన్స్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా వైద్య హెలికాప్టర్ సేవలు, ఆయిల్ రిగ్స్, కొండ ప్రాంతాలు, దూర గ్రామాల్లో ఈ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భారత్ కూడా ఈ జాబితాలో చేరడం దేశ విమానయాన రంగానికి మరో గౌరవంగా భావిస్తున్నారు. భారత్ ప్రస్తుతం యుడిఏఎన్ పథకం ద్వారా చిన్న పట్టణాలు, దూర ప్రాంతాలకు వైమానిక కనెక్టివిటీని విస్తరిస్తోంది. విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో పాటు హెలిపోర్ట్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇక వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా వందలాది కొత్త హెలిపోర్ట్లు, హెలికాప్టర్ మార్గాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో పిన్స్ వంటి ఆధునిక సాంకేతిక అందుబాటులోకి రావడం భారత హెలికాప్టర్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే కీలక అడుగుగా మారనుంది. మరో ముఖ్యమైన అంశం డిజిటల్ నావిగేషన్. భారతదేశం ఇప్పటికే గగన్ అంటే జీపీఎస్ ఎయిడెడ్, జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ వంటి శాటిలైట్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది భారతీయ ఉపగ్రహాల ద్వారా అత్యంత ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. పిన్స్ వంటి విధానాలు కూడా ఇలాంటి ఆధునిక శాటిలైట్ వ్యవస్థల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటాయి. దీంతో భవిష్యత్తులో డ్రోన్లు, ఎయిర్ టాక్సీలు, అర్బన్ ఎయిర్ మొబిలిటీ వంటి కొత్త రవాణా వ్యవస్థలకు కూడా ఇది బలమైన పునాది అవుతుంది. మొత్తానికి ఉండవల్లి హెలిపోర్ట్లో దేశంలోనే తొలి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ విధానానికి ఆమోదం లభించడం భారత పౌర విమానయాన రంగంలో ఒక సాంకేతిక విప్లవానికి నాంది. ఇది కేవలం ఒక హెలిపోర్టుకు పరిమితమైన అభివృద్ధి కాదు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా హెలికాప్టర్ సేవల భద్రత, సామర్థ్యం, విశ్వసనీయతను పూర్తిగా మార్చే కీలక అడుగు. అత్యవసర వైద్య సేవల నుంచి విపత్తు నిర్వహణ వరకు, పర్యాటకం నుంచి కార్పొరేట్ ప్రయాణాల వరకు, తీర్థయాత్రల నుంచి ప్రాంతీయ అభివృద్ధి వరకు అనేక రంగాల్లో దీని ప్రభావం కనిపించనుంది. సాంకేతికతను సమర్థంగా వినియోగించి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలనే భారత లక్ష్యానికి ఈ నిర్ణయం మరో బలమైన నిదర్శనంగా నిలుస్తోంది.